మంత్రి నారా లోకేష్ బర్త్డే విద్యార్థుల పాలిటి శాపంగా మారింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఉపాధ్యాయుల ఓవర్ యాక్షన్ వల్ల విద్యార్థులు ఎండలో మగ్గిపోయారు. నారా లోకేష్ కు బర్త్డే విశేష తెలిపేందుకు విద్యార్థులను ఎండలో కూర్చోపెట్టారు ఉపాధ్యాయులు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉపాధ్యాయులు చేసిన ఓవర్ యాక్షన్ పై విద్యార్థి సంఘాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. ఓ మంత్రికి వినూత్నంగా విశేష చెప్పేందుకు విద్యార్థులను అవస్థలకు గురి చేస్తారా అంటూ మండిపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పోతురాజు అందిస్తారు. రాజు, ఈ ఘటనని ఎలా సమర్థించుకుంటుంది స్కూల్ యాజమాన్యం? సేమ్ టైం విద్యార్థి సంఘాలు ఎలా చూస్తున్నాయి ఈ ఘటనని? అవసరం ప్రధానంగా చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవైపు ఎవరైతే టీడీపీ నేతలు ఉన్నారో మరోవైపు ఉపాధ్యాయుల సమస్య ఉన్నారు. ఈ రోజు సంబంధించి కనుక నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా కూడా పాఠశాలకు సంబంధించినటువంటి పాఠశాలలో కూడా రాజకీయాలకు సంబంధించినటువంటి వేదికగా మార్చేశారని చెప్పచ్చు. ఒకంత అత్యుత్సాహం ప్రకటించి పోలీసు ఎవరైతే ఉపాధ్యాయులు కన్నా తిరిగి ఉన్నారో వారు కూడా నారా లోకేష్ కి సంబంధించినటువంటి బర్త్డే విశేష సందర్భంలో విద్యార్థులంతా కూడా ఎండలో కూర్చోబెట్టి ఏదైతే జంగారెడ్డికి సంబంధించినటువంటి జడ్పీ బాలరావు పాఠశాలకు సంబంధించి ఎవరైతున్నారో ఉపాధ్యాయులు మరి టీడీపీ నేతలు కూడా కలిసి అక్కడ ఉన్నటువంటి అత్యుత్సాహం ప్రకటించారు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చుట్టూ కూడా లోకేష్ బర్త్డే విశేషంతో కూడా విశేషంతో కూడా కూర్చోబెట్టి పుట్టిన విద్యార్థులు ఎండలో మధ్యపోయిన విశేషాలు కూడా కనబడుతుంది. చూస్తే కనుక నారా లోకేష్ సంబంధించినటువంటి పుట్టినరోజు కూడా పాఠశాలలో నిర్వహిస్తూ అడిగాక విద్యార్థుల సంబంధించి ఎండలో కూర్చోబెట్టి మధ్యపోయిన పట్ల కూడా ఎవరైతే విద్యాసంఘాల నాయకులు ఉన్నారో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తారు. చూస్తే పాఠాలు బోధించాల్సినటువంటి విద్యార్థులు కూడా రాజకీయ వేదికకి సంబంధించి ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఎవరు అక్కడ విశేష కూడా అత్యుత్సాహం ప్రకటించి విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులు గుర్తించారు. మరైతే చూస్తే కనుక ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళు విద్యార్థులు ఎండలో మధ్యపోయినా పర్లేదు తాము మాత్రం ఎండలో మధ్యపోకూడదంటూ కూడా మాట్లాడుతున్నటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నట్టు కనబడుతుంది. ప్రధానంగా చూస్తే కనుక లోక్సభటువంటి మంత్రి చేసేవాళ్ళు ఆయన మెప్పు పొందాలని చెప్పి ఒక చేశారు. మరి ఒక నేతలు చేసినటువంటి పని కూడా విద్యార్థులంతా కూడా తీవ్ర ఇబ్బంది పడినట్టు చూడండి. ఇది అట్టపై కూడా ఒకవైపు విద్యాసంఘాలు కానీ తల్లిదండ్రులు కానీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు కూడా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.